హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఓకే. ఇవాళ వచ్చేసి మన ఛానల్లో కొన్ని సింపుల్ డిజైన్స్ అనేవి చూపిస్తున్నానండి. ఒకసారి చూసేయండి. ఇవన్నీ కూడా సింపుల్ డిజైన్స్ అనేవి. ఒక కస్టమరు ఈ 4 శారీస్ ఇచ్చి సింపుల్ బడ్జెట్లో నాకు డిజైన్స్ కావాలి అని అడిగారు. సో నేను ఎలా డిజైన్ చేశాను అనేది ఒక్కోసారి మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి. లెమన్ ఎల్లోకి స్కై బ్లూ కలర్ వచ్చేసింది. దానికి హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని ఇలా నెక్ వచ్చేసి కట్ వర్క్ డిఫరెంట్ నెక్ ఉంది కదా, ఇలాంటి షేప్లో చాలా సన్నగా కావాలన్నారండి డిజైన్స్. సింపుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ డిజైన్ అనేది చూపించాను. సో ఇలా వచ్చేసింది బ్యాక్ నెక్ విత్ ఓవరాల్ బూటీస్. అండ్ ఫ్రంట్ నెక్ కూడా షేప్ అనేది డిఫరెంట్గా వచ్చేసింది ఇలా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి సేమ్ బార్డర్ కట్ వర్క్ కావాలని చెప్పారు. అందుకని చెప్పి మనం ఇలా కట్ వర్క్తో వేసేసాము. పైన హ్యాండ్ పైన వచ్చేసి బూటీస్ ఇచ్చేసాను. ఓకే, ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ సెకండ్ శారీ వచ్చేసి ఇట్లా గులాబీ కలర్ శారీ అండి. ఫ్యాన్సీ శారీ అండి ఇది. దీనికి లైట్గా ఇలా గ్రీన్ కలర్ వచ్చేసింది. సెల్ఫ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు. దాని మీద గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ థ్రెడ్ యూస్ చేసి నేను ఇలా డిజైన్ చేశాను. ఇది కూడా సింపుల్ వర్కేనండి. ఓవరాల్గా బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వచ్చేసింది. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ లైన్ వచ్చేసింది. బూటీస్ ఇచ్చేసాను. మీకు వీడియోలో కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందండి, డల్గా కనిపిస్తుంది. బట్ రియల్గా మాత్రం చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఇది కూడా ఎగ్జాక్ట్ కలర్ అయితే ఇదండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ శారీ వచ్చేసి ఇలా పింక్ కలర్కి బ్లూ కలర్ బార్డర్ వచ్చేసిందండి. పీకాక్స్ వచ్చినాయి శారీలో. అందుకని దీనికి బ్లూ కలర్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని నెక్ మొత్తం ఎక్కువ గోల్డ్ జరీ అండ్ పింక్ యూస్ చేశానండి. ఈ 2 కలర్స్తోనే చూడండి నెక్ ఎంత బాగుందో సింపుల్గా. ఇక్కడ ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. క్లియర్గా చూపిస్తున్నాను ఈ డిజైను. ఇది ఎందుకంటే ఎప్పుడు పోస్ట్ చేయలేదు ఈ డిజైను, కొత్తగా వేసాను ఇప్పుడే. సో బ్యాక్ వచ్చేసి బుటీస్ కూడా ఇచ్చేసాను ఇట్లా సేమ్. సింపుల్ కావాలనుకున్న వాళ్ళు ఇలా డిజైన్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేది హెవీగా వస్తుందండి. హ్యాండ్స్కి పీకాక్ వచ్చి బార్డర్ వచ్చేసి సేమ్ నెక్కి వచ్చిన బార్డర్ వచ్చేసింది. అండ్ పైన ఒక 2 పీకాక్స్ సర్కిల్ షేప్లో ఒక బంచ్ లాగా వచ్చేసింది. సైడ్ కూడా చిన్న బూటీస్ ఇచ్చేసాను. చాలా బాగుందండి ఇదైతే డిజైన్. ఓకే, నెక్స్ట్ ఇంకొక శారీ. లాస్ట్ శారీ అండి ఇది, 4th శారీ. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసిందండి. చిలక పచ్చ కలర్ అంటారు కదా, ఆ షేడ్. దానికి బ్లౌజ్ వచ్చేసి తీసుకున్నారు. గోల్డ్ జరీ అండ్ గ్రీన్ యూస్ చేసి ఇలా డిజైన్ చేశాను. ఈ డిజైన్ అయితే కనుక ఎవర్ గ్రీన్ డిజైన్ అండి. అలా మిషన్ మీద పెట్టి వర్క్ వేస్తున్నానంటే ఎవరికొళ్ళు కంపల్సరీ ఆర్డర్ ఇవ్వాల్సిందే మళ్ళీ ఇంకో బ్లౌజ్కి చూసి. నియర్లీ ఒక 10 to 15 బ్లౌజెస్ పైనే వేసుంటానండి ఈ డిజైన్ అయితే కనుక. ఎవర్ గ్రీన్ అసలు చాలా బాగా క్లిక్ అవుతుంది ఈ డిజైన్ అయితే కనుక. చూడ్డానికి కూడా చాలా క్లాస్గాను, ఈ షేప్స్ కూడా నైస్గా ఉంటుందండి. ఫ్లవర్ కూడా ఇందులో చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి. హ్యాండ్కి కూడా ఇట్లా బార్డర్ ఇచ్చేసేసి పైన బూటీస్ ఇచ్చేసాను. ఓకే, ఇలాంటి మరిన్ని డిజైన్స్ కోసం నా ఛానల్ని వాట్సాప్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.